హాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడు నేను సింపుల్గా సేమియా పాయసం చేసుకోవాలనుకుంటున్నా. మా మమ్మీ ఏమో నేను కూడా హెల్ప్ చేస్తా అని వచ్చింది. సో ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఏం చేయాలి మమ్మీ? స్టవ్ ఆన్ చేయి, పాలు కాగబెట్టుకోవాలి. స్టవ్ పాల కింద ఇదేం కింద అంట, రెండిటి కింద పెట్టు. అవసరమైతే ఆ రెండిటి వెనక రెండిటి కూడా ముట్టించి వదిలిపెట్టు. సరే వదిలిపెట్టు. అప్పుడు నువ్వు గ్యాస్ మొత్తం వేస్ట్ అవుతుంది. సిమ్ చేయి. ఇది కూడా పాల కింద కూడా స్టవ్ ఆన్. పొగట్లేదు పాలు. ఇప్పుడు పెట్టగానే అప్పుడు పొంగుతాయి, ఇక పాలు కావు, నీళ్ళు కూడా పొంగవు. ఓకే, వద్దు వద్దు వద్దు. నువ్వే చెప్పి పొంగి. సరే, నెయ్యి తీసుకో. స్పూన్ తీసేసిన, వంచేసి ఏం కాదు కానీ నేను అంచునా. బేసింగా పెట్టడం స్పూన్ అడుగుతున్నా. ఇది అంచు తుడుచుకో. పెన్నా దానికి నెయ్యి కారుతుంది, అడబెట్టేసేయాలి. అది స్పూన్ తీసి పట్టుకో. ఫస్ట్ బాదం పప్పు ఓకే సగానికి కట్ చేసేసుకున్నాం, కలిపేసాయి. ఇవి మామూలుగా సింగిల్ చేస్తే అయిపోతుంది. మామూలుగా అంటే ఏం లేకుండా టేస్ట్ బాగుండదు కదా అన్న, కొంచెం బాదం పప్పు ఒకటన్నా ఉండాలిగా, జీడిపప్పు, ఖర్జూర. చిప్పటి అంటుంది అట్లా అవే గొడవ పడుతుంది. నీలాగా మీ అన్నలాగా మీరు గొడవ పడతారుగా, పడతారా? మరి అవి కూడా గొడవ పడట్లేదు, కాలుతున్నాయి. ఇప్పుడు కిస్మిస్ ఇవి అవుతున్నాయి. సేమియా బాక్స్ ఓపెన్ చేసి దాంట్లోకి ఇవి కిస్మిస్ కొంచెం ఇట్లా ఫ్రై అయ్యి లడ్డుగా అవుతాయి, అయిన తర్వాత వేసేసుకో. కిస్మిస్ చూడు ఇట్లా లావుగా ఇట్లా వంగినాయి పల్లీల లాగా. వేసి పోయినా నువ్వు కలుస్తుంటే నువ్వు సింపుల్ గా చేసుకుంటున్నా అని చెప్పి వీడియో స్టార్ట్ చేసి నన్ను కూర్చోబెట్టావు. నువ్వు చిట్టపట అంటుంది అన్నావని నేను తీసుకుంటా. పాలందుకు అంత హైలో పెట్టిన, పాలు కాగాలి కదా, అందుకే హైలో పెట్టిన. వెన్నెలు కూడా పెట్టాలి. సేమియా ఉప్మా కాదు కదా, సేమియా ఉప్మా అయితే పక్కన స్టవ్ మీద వేనీళ్ళు పెట్టుకోవాలి. ఇది పాయసం కాబట్టి పాలు అవసరం లేదు. దీని మీద మళ్ళీ సేమియా పెట్టేసి దాంట్లో వాటర్ కూడా పెట్టచ్చు. ఇంట్లో పూర్తిగా మంచిగా ఫ్రై కావాలి బాగా. అమ్మ మాడిపోతున్నాయి ఇప్పుడు. ఓకే నువ్వే పోసి మంచిగా ఇట్లా కలుపుకుందాం. మాడిపోతున్నాయి వాటికి. మంచిగా ఫ్రై అయినాయి. ఇప్పుడు మనం ఈ పక్కన పెట్టుకున్న పాలని అల్లకి అంటే సిమ్ చేసుకున్నాయి, మిగిలిన ఏమన్నా ఉంటే మళ్ళీ పెట్టేసుకుంటాం.
చెక్ చేసుకొని మళ్ళీ పోసుకుంటాను నేను. ఇవి ఎమ్మటే కలపాలి, లేదంటే గడ్డ కడతాయి. మధ్యలో కొంచెం సౌండ్ వచ్చింది కాబట్టి నేను కొంచెం కిందకి దింపాను. స్టవ్ పెంచుకుందాం. స్టవ్ మీద చుక్కలు పడ్డాయి. నేను పడేలే. ఇది ఉడకాలి. ఇది కొంచెం ఉడికేటప్పుడు మనం చక్కెర వేసుకోవాలి. ఎండాకాలం కాకుండా కానీ చెమటలు గారిపోతున్నాయి. షుగర్ యాడ్ చేద్దాం. మీరు ఎట్లా తింటారో షుగర్ అంత, అంటే మీ టేస్ట్కి తగ్గట్టు. మాకైతే పిల్లలు కొంచెం షుగర్ ఎక్కువ తింటారు, అందుకే నేను ఎక్కువనే వేస్తున్నా. మీరు మీ టేస్ట్కి తగ్గట్టే యాడ్ చేసుకోండి. ఇది మంచిగా ఉడికితే తినేయటం. ఆల్మోస్ట్ అయిపోయింది. ఇది చల్లారేసరికి ఇంకా గట్టిగా అవుతుంది. మా పిల్లలకి అట్లా ఇష్టం ఉండదు కాబట్టి నేను ఇంకొంచెం పాలు యాడ్ చేసుకుంటాను. ఇప్పుడు ఇలా కనిపిస్తుంది. కొంచెం ఇది ఇంకొంచెం ఉడకాలి. ఉడికి చల్లారితే గట్టిగా అవుతుంది కాబట్టి పిల్లలు అట్లా ఇష్టపడరని నేను ఇట్లా చేస్తున్నా. ఇట్లనైతే మా పిల్లలకి నచ్చుద్ది. మీరు ఎట్లా కావాలనుకుంటే అట్లా, కొంచెం లూజ్గా కావాలంటే పాలు ఎక్కువ యాడ్ చేసుకోండి, కొంచెం గట్టిగా కావాలి అనుకుంటే పాలు తక్కువ యాడ్ చేసుకోండి. అదే మీ క్వాంటిటీని బట్టి మీరు చేయండి. మమ్మీ ఇది అయిపోయిందా? బంద్ చేయటమే, బంద్ చేసా. బంద్ చేసా. ఒక 2 minutes ఇలా ఉంచేద్దాం. 2 minutes తర్వాత తినాలి. ఇప్పుడే తినాలి. ఇప్పుడు స్మెల్ చూసి తర్వాత టేస్ట్ మన ఇంట్లో నెయ్యితో చేసింది కదా, సో స్మెల్ అయితే సూపర్ వస్తుంది. సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితో ఎట్లాంటి అడావుడి లేకుండా సేమియా పాయసం రెడీ. ఇప్పుడు రుతికా రెడ్డి టేస్ట్ చేస్తుంది. దగ్గరికి రా, దగ్గర పెట్టాను, కాలుతుంది. టేస్ట్ చేస్తున్నా. ఇది కాలుతుంటే నా ముక్కు పడిపోతుంది ఈరోజు, అలా కాకిలాగా. చాలా బాగుంది, మీరు ట్రై చేయండి. బాయ్, ఇష్కియా.